పక్కా ఇదే ఇంట్లోకి వా. అరే అరే శివ, అరే అరే శివ, శివ డోర్ వేసి ఉందిగా శివ. అరే అరే శివ, బక్కోడా లోపల నుంచి బయటికి రారా. అరే నువ్వు ఇంట్లో ఉన్నావు అని తెలుసు. అరే శివ, అరే బయటకు రా. శివ, మా కొడుకు మాకు కావాలరా. అరే శివ, మీరు తలుపు తీస్తలేడుగా. అరే శివ, అరే మా కొడుకు మాకు కావాలి. అరే నువ్వు లోపల ఉన్నావు తెలుసురా, బయటికి రారా శివ. అవునే మనీషా, ఏం చేస్తున్నావే? ఈ చీపుడుతోని భూమి ఎంత ఉందని కొలుస్తాను. అబ్బో సోకు బాగానే ఉంది గాని ఆగిలుడుతున్నావు కదా. మరి కనిపిస్తలేదా? కళ్ళేమన్నా కంతలకు పోయినాయా? బగ్గా ఆకలి అవుతుందే. నీ చెయ్యితోటి కోడి కూర అండగా ఎన్ని రోజులైనే. పొయ్యి ఒక కోడిని పట్టుకద్దనే మంచిగా ఉప్పు కారం వేసుకొని దగ్గరికి అండుకొని తిందాం. నీకు మానమే లేదు. ఇంట్లో చూస్తారేమో పైసలే లేవు, బయట అప్పులో వచ్చి ఇంటికి తాళం ఎత్తా అంటున్నారు. నువ్వేమో కోడి కూర తెత్తా అంటున్నావు. కాదు గాని బగ్గా ఆకలి అవుతుందే. నీ చెయ్యితోటి కోడి కూర అండగా ఎన్ని రోజులే. కోడి కూర ఎవ్వరు చేత్తో వండినా కమ్మగానే ఉంటది. నువ్వు నా దగ్గర నాటకాలు ఆడకు. మా అమ్మ మామిడికాయ తొక్కు పంపింది, సప్పుడేక మంచిగా తొక్కేసుకొని తిందాం. నీ అవ్వ, నీ వల్లనే ఇట్లా బక్కగైనా. నిన్ను కాదే నీ అవ్వని అనాలే, కానీ నా మీదకి ఇష్ట పెట్టింది. మాటలు మంచిగా రాని, తిక్కలెత్తే ఆ తొక్కుతోని కూడా పెట్టా. అమ్మ తోడే గంత పని చేయకే. సచ్చినోని పెళ్లికి అచ్చిందే కట్నం, ఆ తొక్కుతోనే తింటది. అయిపోయి మనీషా, నా ఒక్కని మందమే తెచ్చుకుంటానే ఒక 50 రూపాయలు ఇయ్యే. అద్దు తీయే. నమస్తే దోస్తులు, మనం ఏంటంటే పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ ఆడుతుంటాం కదా. అందులో ఏంటంటే మనమే మనీ పెట్టి డైమండ్స్ కానీ సంథింగ్ ఏదైనా కొనాలన్నా మనమే మనీ పెట్టాలి. ఇందులో ఏంటంటే మనమే ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రీగా. అది ఎట్లా చేయాలో నేను చూపిస్తా చూడండి. డిస్క్రిప్షన్ చూడండి, నేను టైగర్ గెలుచుకున్నాను చూసారా. నాకు 90, 180 రూపీస్ వచ్చినాయి. మొత్తం టోటల్ 600 రూపీస్ అయినాయి మనవి. అట్నే మనం విత్డ్రావల్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. విత్డ్రావల్ మీద విత్డ్రావల్ షిఫ్ట్ అని పెట్టాలి. షిఫ్ట్ అని పెట్టిన తర్వాత చూసారా, విత్డ్రావల్ వితిన్ సెకండ్స్లో అయిపోతుంది మనకు అమౌంట్. చూసారు కదా, ఒక నేను 2000, ఒక 1500, అట్లనే ఒక 1000, 4000 కూడా గెలుచుకున్నాను. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి. భర్తను కసి తీర 10 సార్లు గొడ్డలతో నరికి చంపిన భర్తే నా దైవం. రచయిత సరోజ. అదేంద్ర శివ, ఏమున్న చిన్న బాబు, మంచి పెళ్ళాలే దొరకలేరు. అరే శివ, డైనోసార్లు మంచి పిల్లలు ఎప్పుడూ అంతరించిపోయినాయిరా. గంతేరా శివ, పెళ్లినాడు దానికి ఒక్క సుక్క చూపెట్టినందుకు పెళ్ళైనాక అది జీవితాంతం సుక్కలు చూపెడుతుందిరా. అవునే చిన్న బాబు, నేను రోజు చుక్కలే చూస్తున్నా. అదంతా తప్పేది కాదు కానీ ఇంకో వార్త కదరా శివ. చికెన్ తో అన్నం తిని రుచి తెలవక కరోనా వచ్చిందని భయపడి ఆత్మహత్య చేసుకున్న భర్త. కానీ అసలు నిజం ఏంటంటే ఆ రోజు చికెన్ వండింది వాళ్ళ భార్య. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజానికి భర్తకు అసలు కరోనా రాలేదని నిర్ధారణ అయింది. అవురా చిన్న బాబు, మా పిల్లం మంచిగా అంటుతుంది. ఇవాళ తెచ్చుకుంటా ఒక 50 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేదే. గంతేరా, వాళ్ళు ఇయ్యరు. పెళ్లికి ముందు కట్నం తీసుకున్నామంటారు, పెళ్ళైనాక మొత్తం మన దగ్గరనే ఉంచుకుంటారు. అవునే చిన్న బాబు, నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే. సరేరా, నేను చెప్తా, ఫోన్ చేసి కనుక్కొని చెప్తా. అరే ఎందుకు కొరిస్తావురా? సరే చెప్తా అన్న. ఒక్క నిమిషం ఆగరా, మళ్ళీ చెప్పరి. అన్నకి శివ అన్నట వాళ్ళ ఇల్లు ఎక్కడనే? ఏ శివ? బక్క ఉంటాడే బక్క. మా బక్క శివగాడా. నీకు పొద్దుగానే పందికి చెప్పినట్టు చెప్పినా, మళ్ళీ కొన్ని పట్టుకొచ్చు. పందికి చెప్పినట్టు కాదే, చిలుకకి చెప్పినట్టు చెప్పినా అనాలే. నీకు శాస్త్రం కూడా వెళ్ళదు, బిత్తిరానా. ఏం చూస్తున్నావే? పైసలు పెట్టేది ఏలే, ఉత్తగానే పట్టుకొచ్చిన. ఉత్తగా ఎట్లా వస్తుంది? ఉప్పుకుంటూ వచ్చిందా నీ దగ్గరికి? ఎట్లా వచ్చిందో చక్కగా చెప్పు. ఆగే చెప్పేదాకా ఇంత అయ్యావా?
ఎందుకంత ఎగిరిత పడుతున్నావు ఈను చిన్నబాబు చికెన్ తినకపోతే కళ్ళకంతా చీకట్లు వచ్చినట్టు అవుతుంది. బాగా ఇన్నే ఉందిగా అదేంది గాడు ఉన్నారుగా. ఉన్నారు. నమస్కారమే. అవసరమా చూస్తే ఈ ఊరల్లక లేనలేరు. నమస్కారం ఈ కారం ఓకారం ఇక్కడ నడవాయి. ఆహా అట్లనా. నమస్తే బాపు, అంత మంచిదేనా? ఇప్పుడు ఓకేనా? సర్లే. చిన్నబాబు నువ్వు ఆగే, మీది ఏ ఊరు, మీకేం కావాలి? మాది హైదరాబాదే. నా పేరు తిరుమల, మీ పేరు నవీను. మేము హైదరాబాద్లో కోళ్ళ బిజినెస్ పెట్టినాం. అయితే ఏంది? అయితే బిజినెస్లో లాస్ వచ్చిందే, సిటీలో అమ్మలేకపోతున్నాం, ఊర్లో పోంటే అమ్మదామని వచ్చినాం. అయితే ఏమంటారు, మా ఊళ్ళోనే కోళ్ళు అమ్ముతా అంటారు. అవునవును. మీరు ఇక్కడ అమ్మినా కూడా ధర ఏం ఎక్కువ రాదు కదా. అసలే అమ్ముడు పోతులు, ఎంతకో కొంత అమ్ముడు పోతే బెటరే కదా. అన్న మీరే ఏదో ఒకటి చేయాలన్నా, ఊళ్ళో అందరిని అడిగినా మీ దగ్గరకే తోలిర్రు. మీరు ఏం బాధపడకుర్రి, మంచి గిట్టుబాటు ధరకే అమ్మిపిస్తా. కానీ మా ఊళ్ళో ఒక కండిషన్ ఉన్నది. అన్న ఆ కండిషన్ ఏందో చెప్పరాదే? చెప్తా ఆగుర్రి. చిన్నబాబు ఇట్రాయే. ఏంటిదిరా గట్ల గుంజుకొస్తావు? చిన్నబాబు గట్ల కాదు, ఆగే, నీకు ఒక ముచ్చడి చెప్తావు.